మా పేరు మాధవి. ఏ ఊరండి మీది? మాది గంగవరం. గంగవరం. ఏం చేస్తున్నారు మీరు? వ్యవసాయం చేస్తాం, కూలి చేస్తుంటారు. మరి ఈ రోజు జగన్ ప్రభుత్వం చూశారు కదా, 5 ఏళ్ళ నుంచి కూడా పథకాలన్నీ మీకే ఇస్తున్నాం, మహిళలకి 0 వడ్డీ ఇచ్చాము, డ్వాక్రా రుణాలు తీర్చామని అంటున్నారు. ఎలా ఉంది అసలు? డ్వాక్రా రుణాలు ఇచ్చినారు కానీ వ్యవసాయానికి వీళ్ళకేమి రైతులకి ఏమి ఒక్క రూపాయి కానీ చేయలేదు కదా. ఏం చేసినాడు? రుణమాఫీ అంటే ఏటవన్నా ఇచ్చినాడా? ఏమి చేయలేదు రైతులకి అయితే. వీళ్ళకేం మహిళా సంఘాలకేం చేసినాడు లేదంటే రుణమాఫీ అవేం చేసినాడు. చేసినా కానీ వీళ్ళకి కుల మతాలు పెట్టినాడు కానీ కమ్మలకి వీళ్ళకి ఏమి లేదంటారు. చిన్న కులాలకైతే వాళ్ళకేం చేస్తున్నాడు. సాకులోళ్ళకి 10,000 అంటున్నారు, ఆటోలకి అన్నిటికీ వేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలకి అన్నిటికీనేమున్నారు. కుల మతాలు ఎందుకు పెట్టాలి? అందరూ సమానంగా పెట్టాలి. చంద్రబాబు నాయుడు అందరికీ సమానంగా చేసినాడు కానీ కుల మతాలు పెట్టలేదు. ఏ పని కుల మతాలు అంటే ఇవన్నీ పెట్టినాడు కదా. మరి అంటే ఈ రోజు ఎలా ఉన్నాయి ధరలు? ఎలా ఉన్నాయి? కొనుక్కోగలుగుతున్నారు? ఆ ధరలు ఏంటి అన్ని ప్రతి ఒక్కటి రేటు పెంచినాడు కానీ తగ్గుతున్నారు. కరెంటు బిల్లు అయితే ఇంకా అసలు ఇంకా చెప్పేక లేదు. ఇంకా ఆకాశం ఇంకా అందుతుంది ఒకటేసరి కరెంటు బిల్లు. మధ్య తరగతి మాలాంటి వాళ్ళు 2 ఎకరాల భూమి ఉన్న ఉండేది కాసిన ఎంత ఇల్లు అదేమి 500 పైన వచ్చింది కానీ కరెంటు బిల్లు తక్కువేం లేదు. మా ఇంట్లో ఏముందడేమి ఒక ఫ్రిడ్జ్ ఉంది, లేదని లేదు. ఫ్రిడ్జ్ కానీ తీసుకొని 2 ఏళ్ళు అయింది అంతే. అంటే బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? బస్ ఛార్జీలు పెంచినాడు, కరెంట్ బిల్లు అట్లా ఇంకా బస్ ఛార్జీలు అంటే ఇంక చెప్పలేము. కరెంట్ బిల్లు ఇంక అన్ని మానేస్తున్నాయి కదా, ఇంకేస్తుండేది. ఏం ఉపయోగం ఉంది? చంద్రబాబు నాయుడు గెలిస్తే మాకేం పెంచుతున్నారు, వాళ్ళకేమో అక్కడ ఇస్తున్నారు. ఎవరికేమో ప్రతి ఒక్కటి ధరలు పెంచేదే కానీ ఏడు తగ్గించినారు అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గెలిస్తే మీకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా అంటున్నారు, బస్సు ప్రయాణం ఉచితం అని అంటున్నారు కదా. మరి ఆయన తీరుస్తారంటారా? ఏంటి అసలు? తీరుస్తాడని నమ్మకందా అనుకున్నాం మేమైతేనేమి. ఆవిడ ఇచ్చినాడు, పసుపు కుంకుమని 10,000 ఇచ్చినాడు, అన్ని చేసినాడు. ఇట్లా కుల మతాలని పెట్టలేదు, ప్రతి ఒక్కరికి సమానం చేసినాడు. కానీ సమానంగా ఇచ్చినాడు. కానీ ఈ అప్ప ఏం చేసినాడు? కుల మతాలు అంటే అవి ఇవి అన్ని పెంచినాడు. కానీ మరి రేషన్ పంపిస్తున్నాం ఇంటింటికి అని అంటున్నారు కదా, ఎలా ఉంది అసలు? ఇంటింటికి ఏం రేషన్? అదే ఊరికి ఏంటి ఆటోలు నిమ్మలంగా ఊరికి ఆడైపోయి వేయించుకొచ్చుకుంటారు కదా. ఎవరెందుకు వాళ్ళ ఆటో వాళ్ళతో కొట్లాడేది? ఆడితే ఏమంతోటి వాళ్ళు నిలబెట్టమంటే పోయి అక్కడ నిలబెట్టేది. ఏం ఒక్క పండుగ కానీ కానుకలే వీలేదు, ఏటి వీలే. ఫ్రీ బీమ్ అంటున్నారు. ఈ అప్పేం కాదు కదా, ఇచ్చేది మోడీ ఇస్తున్నాడు. మోడీ 2,000 పడుతున్నాయి కానీ ఈ అప్పవేం ఒక్క రూపాయి పడలేదు. జగన్మోహన్ రెడ్డి ఊరికే అంటానే అన్ని చెప్తా అన్నాడు అంతేగాని. ఎన్నికలు వస్తున్నాయి కదా ఇక్కడ మీ నియోజకవర్గం, ఉరవకొండ నియోజకవర్గం, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పయ్యవోలు కేశవ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు? మేమైతే కేశవ అనుకుంటున్నాము. మళ్ళీ చెప్పు వాళ్ళ అదృష్టం ఎవరు వస్తారని మనం చెప్పలేము. మా మనసులో మేము కేశవ వస్తాడు అనుకుంటున్నాము. అంటే ఆయన ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఆయన చేస్తాడు కాబట్టి అనుకుంటున్నాము. వాళ్ళు ఇట్లా కుల మతాలు ఏమీ పెట్టలేరు కాబట్టి ఏదన్నా కానీ చేస్తారు అనుకుంటున్నాము. ఇక్కడ ఏమన్నా అభివృద్ధి చేశారా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా వచ్చాయి ఈ ప్రభుత్వంలో అసలు ఇక్కడ మీ ప్రాంతంలో? కానీ ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు వచ్చాయంటే అవన్నీ నాకైతే తెలియదు అన్న. ఊరికేం అడగల అని చెప్పేది. ఎవరు ఉద్యోగాలు వస్తున్నాయి జగన్ వచ్చినాక కానీ అనలేదు. వాలంటీర్లు ఎందుకు పెట్టినారు? ఊరికే పింఛని ఒకటి ఇంటికి ఇచ్చిపోతున్నారు కానీ అడేమని జరుగుతుందో ఒక్కరికి లాక్కుంటే అది జరుగుతుందమ్మా అని ఎవరికినేం చెప్పలే. మేమైపోయి అడుగుతున్నాం కానీ. నేనే ఇప్పుడు పింఛన్ కానీ అప్లై చేసి సదరం పోయి వచ్చి ఈరోజు వచ్చినా ఇంకా సదరం కానీ పోయేసి వాలంటీర్లను అడిగినా వాళ్ళు సదరం ఓపెన్ అయిందని ఒక్కరోజు కానీ చెప్పలే. మేమే తిరిగి తెలుసుకొని పోయినాం కానీ వాళ్ళం ఒక్కరోజు సదరం ఓపెన్ అయిందాక చేసుకోపో అని కానీ ఒక్కరోజు చెప్పలేదు, ఏమి చెప్పలేదు. అది నాకు ఈరోజు మరి ఎన్ఎంక ఆపరేషన్ అన్నీ అయిపోయినా కర్నూలుకి ఇచ్చినారు, ఈ ఆడా కానీ కాదు. మరి ఇక్కడ ఎలా ఉంది ప్రభుత్వ ఆసుపత్రి? ఎలా ఉంది ఈ రోజు పరిస్థితి? ప్రభుత్వ ఆసుపత్రి ఏం బాగుందన్నారు, ఏమి లేదని లేదు. కమ్మలకైతే లేదు అంటున్నారు అంతేగాని కుల మతాలు కమ్మలకి రావు ఉద్యోగాలు. కానీ ఏటివన్నా కమ్మలకి ఆపులకి ఉద్యోగాలు లేదు. చిన్న కులమలకే ఎక్కువ ఉద్యోగాలు కానీ వీళ్ళకి 90% ఎవరికి లేవు ఉద్యోగాలు. మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అసలు? కేశవ అనే అనుకుంటున్నాం మేమైతే. అన్న నమస్తే, మీ పేరు? జగదీష్. జగదీష్ గారు, ఏ ఊరండి మీది? ఏం చేస్తుంటారు మీరు? గంగవరం వ్యవసాయం చేస్తుంటారు. ఉరవకొండ నియోజకవర్గం మీది? ఓకే. ఏంటి మరి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు? 5 ఏళ్ళు కూడా రైతు ప్రభుత్వం అని అంటున్నారు. మరి గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చూసారు కదా. మరి రైతులకి ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది అంటారు? ఏం చెప్తారు? రైతులకి అయితే ఆయన చంద్రబాబు ప్రభుత్వంలోనే మేలు జరిగింది. అంటే ఏ విధంగా అండి?
ఏదంటే ఇప్పుడు కాలువలు వాటర్ పొల్యూషన్ అన్ని బాగా చేస్తున్నాడు. ఇప్పుడైతే అభివృద్ధి లేదు, ఏదో సంక్షేమ పథకాలు అంటున్నాడు కానీ ఎవరికి అందడం లేదు అవి. అంటే చంద్రబాబు నాయుడు రుణమాఫీ అభివృద్ధి కావాలి మెయిన్. అభివృద్ధి వస్తే మిగతావన్నీ మామూలుగా అందరికీ అందుతాయండి. అంటే రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. ఏం చేయలేదు. ఇప్పుడు వీళ్ళుగానే మద్యపాన నిషేధం అన్నాడు, ఏం చేశాడు? ఊరికే తాగడానికి అందరికి రేట్లు పెంచి ఇచ్చేస్తున్నాడు అంతే. ఏం చేయలేదు కదా. ఏం చేస్తున్నాడు? మా అందరికి ఏం రాలేదు. ముందన్నా వ్యవసాయంలో ఏంటన్నా పంటలు పోతే ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీను మొత్తం అన్నీ వస్తుండే. ఇప్పుడు ఏం వస్తుండే? ఏటివి లేదు. ఇప్పుడు అవి ఏదో 2000 అంటాడు, మోడీ ఎత్తాడు, మోడీ వేసిన మరుసనాడు పైన బటన్ నొక్కినా అంటాడు, వాళ్ళు మాకు పడలే, మోడీ ఓటు పడుతున్నాయి. ఏంటి రాలే. రైతులకైతే ఏమేం లేదు, అసలు ఏం లేదు. మరి 5 ఏళ్ళ సాగునీరు ఏమన్నా ఇచ్చారు అసలు మీకు? ఏంది లేదు. ఆ కాలువ కానీ వచ్చేది అన్నాడు, అది ఇందాక ఏంది లేదు కాలువ, అసలేం లేదు. మరి పయ్యోల కేశవ్ గారు ఉన్నప్పుడు మీకు ఏం చేశారు? అసలు ఏం చేశారు? బయ్యాలు కేసు ఉన్నప్పుడు అని ఆయన కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం బాగా చేసినాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్, సబ్సిడీలు ఏమన్నా మాకు పంట పోతే ఇన్సూరెన్స్ వస్తుండే, కాలువలు తోగేకి. ఇప్పుడు ఈడ కాలువ పోయింది, నీళ్ళు ఇచ్చినారు. ఆయన ఉండింటే ఇప్పుడు మళ్ళీ కాలువ వస్తుంది, మాకు ఇప్పుడు రావడం లేదు. అన్న మరి ఈసారి ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కదా, ఇక్కడ ఒరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు, టీడీపీ కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏం చెప్తారు? నాకు పయ్యావుల కేశవ్ అయితే బాగుంటుంది. అంటే ఆయన వస్తే ఎందుకని అనుకున్నారు? ఆయన ఏం చేయగలరు? అయితే ఇప్పుడు మళ్ళీ మామూలు కాలువ అన్ని తీసుకొని మాకేదైనా ఉపయోగపడతాడు. అదే అంటే ఏపీ మొత్తం ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు? 178 గెలుస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. 75 అంటున్నాడు కానీ ఇప్పుడు అభివృద్ధి లేక చాలా విలువలు ఆడిపోతున్నాం. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. పిల్లలకి జాబులు లేవు. కంపెనీలు వస్తాయి కదా, ఏమైనా జాబ్స్? 5 ఏళ్ళు అసలు ఒక్క పరిశ్రమ ఏమీ లేవు. ఒక్కటంటే ఒకటి చూపిమనండి పాపం. వాళ్ళేం చెప్తున్నారు కానీ ఒక పరిశ్రమ ఏదన్నా ఉండే, అది బ్యాటరీ కంపెనీ అమర్రాజు కానీ వెళ్ళిపోయింది. ఇంకేం వచ్చినాయి మనకి? అంటే ఇక్కడ వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఏం చేస్తామండి? వాళ్ళు ఎప్పుడేస్తారంటే చెప్తానండి, వాలంటీర్ గురించి చెప్తున్నారు కదా, వాళ్ళు ఓన్లీ వచ్చి ఆ పింఛన్ మాత్రం ఇచ్చిపోతారు. మిగతా దానికి ఏముంది ఉపయోగము చెప్పండి? పింఛన్ ఒకటి ఇస్తారు, మిగతా దానికి ఉపయోగం ఏముంది? ఏం లేదు కదా. 5000 వేస్ట్ కదా. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు వస్తే 10,000 అంటున్నాడు. అది మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. అవి మరి ఏంటన్నా ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ కాకుండా ఇంకేమన్నా వచ్చాయి? అసలు ఏమీ రాలేదు. ఇంకా ఏం వచ్చింది మీరు కానీ చెప్పొచ్చు కదా, విలేక మీరు ఒక్కటంటే ఒకటి లేదు.